మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కువైట్కి పంపించేటప్పుడు అక్కడ ఏం పని అని మీకు చెప్పారు? సార్ నాకు ఒక గొర్రెల కాటుకని చెప్పాడు, కానీ వ్యవసాయం లాగా ఉంటుంది, నువ్వు చేసేది పెద్ద కష్టం ఏం లేదు, పచ్చగడ్డి ఉంటుంది, గడ్డి కోసి ఆవిటికి మ్యాథ్ వేసేది, ఆ గొర్రెలతోటి మొత్తం క్లీన్ చేసేది, ఆవిటికి నీళ్లు పెట్టుకునేది, నువ్వు ఏసీ రూమ్లో పడుకునేది ఉంటుంది అని మాత్రమే చెప్పాడు. ఓకే, మీరు ఎప్పుడు వెళ్ళారు కువైట్కి? నేను 6వ నెల 9వ తారీఖు ఇక్కడ బయలుదేరాను సార్. 10వ తారీఖు కువైట్లో దిగాను. అక్కడ మిమ్మల్ని ఎవరు రిసీవ్ చేసుకున్నారు? అక్కడ ఇంకో ఏజెంట్ ఉన్నారు సార్, ఆడమ్మ, ఎర్రమ్మ అని. ఆయన వీజా తీసింది, ఆ వీజా తీసి ఇతను పంపించింది. ఆమె వచ్చి రిసీవ్ తీసుకుని వెళ్ళింది సార్. రిసీవ్ చేసుకొని మీ కపిల్ దగ్గర వదిలింది. ఆ కపిల్ వాళ్ళ ఇంటి దగ్గర వదిలింది. కపిల్ లేడు, ఏదో పని మీద వెళ్ళాడు, అతను వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళింది సార్. మళ్ళీ మీరు కపిల్ వాళ్ళు ఎవరు వచ్చారు మిమ్మల్ని పలకరించను? ఆయన ఓనరే వచ్చాడు సార్. ఓనర్ వచ్చి ఇక్కడే ఉండు, సాయంత్రం వెళ్దాము అక్కడికి పని దగ్గరికి అని చెప్పాడు సార్. సరే అని నేను అక్కడే ఉన్నాను సార్. అక్కడ వెళ్ళంగానే నాకు అర్థమైంది సార్, ఇక్కడ ఇంట్లో కూడా బయట కూడా రాలేని పరిస్థితి, అంత ఎండలు ఉన్నాయి. అప్పుడే అనిపించింది నాకు, ఇక్కడ ఎండలు ఇంత భయంకరంగా ఉన్నాయంటే ఇంక ఎడారులు ఎలా ఉంటుందో అని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఏం చేయలేని పరిస్థితి, ఎలాగో వచ్చాం కదా చూద్దామని చెప్పని కష్టం చేసి 10 రూపాయలు సంపాదించి మిమ్మల్ని సాయంకాలము కపిల్ గారు తీసుకెళ్లారు. అంటే మీ ఆ కువైట్ నుంచి ఆ ఎడారి ఎంత దూరం ఉంటుంది? ఒక 140-150 కిలోమీటర్లు ఉంటుంది సార్. అంత దూరం ఉంటుందా? ఓకే, మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ వదిలేశారు సార్. అక్కడ వదిలేసిన తర్వాత సాయంత్రం నేను తీసుకెళ్లిన రోజే పని స్టార్ట్ చేశారు సార్. అంటే ఇట్లా రేకుల షెడ్లు, ఇట్లా బోట్లు బిగేయడము, ఇవంతా సెట్ చేయడము, ఇవన్నీ చేయించారు సార్. నైట్ 9 దాకా చేశారు. నాకు నైట్ నిద్ర లేదు జర్నీ చేసి. అవన్నీ చేశాను, చేసి తిని పడుకున్నాను. టైం అయిపోయింది, పడుకున్నాము. వాళ్ళు వెళ్ళిపోయారు సార్. నాతో పాటు శ్రీలంక అతను ఒక అబ్బాయి ఉండేవాడు సార్ అక్కడ. ఆ అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి నేను వెళ్ళిన ఒక 4 రోజులకి ఇంటికి వెళ్ళిపోయాడు. అతను నాకు ఈ పని ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, పలాంది చేయాలి, లేకపోతే అతను కోపం చేసుకుంటాడు, అరుస్తాడు, అది ఇది అన్నాడు సార్. ఆ 4 రోజులు శ్రీలంక అతనితోటి నాకే గొడవ అయింది సార్. ఆ శ్రీలంక అతను నన్ను కొట్టాడు కూడా. ఎందుకు? పని అతను చెప్పే భాష నాకు అర్థం అవ్వదు. అతనికి తెలుగు రాదు, నాకు వాళ్ళ భాష నాకు రాదు, శ్రీలంక భాష రాదు, అరబీ రాదు, హిందీ రాదు వాళ్ళకి. నాకు కొద్దిగా హిందీ వచ్చు, ఆ హిందీ ఉరువు రాదు వాళ్ళకి. నాకు భాష రాకపోవడం వల్ల వాళ్ళు పట్టుకొని అతను కొట్టాడు. కొడితే నేను ఈయన కపిల్ వచ్చేసరికి ఆ మరుసటి రోజు చెప్పాను సార్, ఇలా కొడుతున్నాడు చేస్తున్నాడు అంటే ఆయన పట్టించుకోలేదు. కపిల్ పట్టించుకోలేదు. సరేలే అని చెప్పని అతను వెళ్ళిపోతాడు 4 రోజులు అని చెప్పనేసి అనుకొని నేను గమనా సర్దుకొని పని చేసుకుంటూ వెళ్ళేవాను సార్. నాకు పొద్దున్నే లేనప్పటి నుంచి గొర్రెలకి నీళ్లు, పావురాలకు మేత, బాతులకు నీళ్లు, మేతలు, మళ్ళా కోళ్ళు ఉన్నాయి సార్, కోళ్ళకి నీళ్లు, మేత, మళ్ళా ఈ లవ్ బర్డ్స్, గువ్వలు, పిచ్చుకలు, ఈ రకరకాల పక్షులు ఉన్నాయి అక్కడ, వాటికన్నిటికీ నీళ్లు, మేత పెట్టాలి. మళ్ళీ పిల్లిలు ఉన్నాయి, పిల్లిలకి మేత పెట్టాలి, నీళ్లు పెట్టాలి. మళ్ళీ ఇక్కడ తొండం కోళ్ళు అంటారు సార్, అవి పెద్ద సైజు కోళ్ళు, ఆ కోళ్ళకి నీళ్లు, మేత పెట్టాలి. ఇంకా ఈ కుక్కలకి మేత, అన్నము, నీళ్లు, తిండి చూసుకోవాలి. ఇంకా అవి సాలక ఇంకొక 300 చెట్లు ఉన్నాయి సార్, చిన్న చిన్న చెట్లు. అక్కడ ఎడారికి మన భూమికి ఆ భూమికి చాలా తేడా ఉంది కాబట్టి అక్కడ బతకవు అవి. అది ఏం చేస్తున్నానంటే నల్లతుమ్మ చెట్లు, ఈ కంప చెట్లు, ఇలాంటివి సాగుతున్నాడు సార్. అవి ఏంటంటే చిన్న చిన్న మొక్కలు సాగుతున్నాడు. అవి కనీసం అంటే ఒక 2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్లు ఉన్నాయి సార్. కొన్ని దాంట్లకి డ్రిప్పులు ఉన్నాయి, కొన్ని దాంట్లకి లేవు. ఆ డ్రిప్పులు లేని దాంట్లకి కనీసం అంటే నీళ్లు మోసుకుపోయి 2 కిలోమీటర్లు మోసుకుపోయి నీళ్లు పోయాలి. ఇప్పుడు అక్కడ మీరు వెళ్ళిన 4 రోజులకు శ్రీలంక అతను వెళ్ళిపోయాడు. అంటే అప్పటి వరకు అతను ఒక్కడే ఉన్నాడు అక్కడ? లేదు సార్, అంతకుముందు ఇద్దరు ఉన్నారు. అతను టైం అయిపోయి వెళ్ళిపోయాడు. ఇంకో మనిషి రావాలని చెప్పి నా కోసం ఉన్నారు. నేను రాగానే అబ్బాయికి టికెట్ బుక్ చేశారు. అతను 3వ తారీఖు బుక్ అయ్యింది, అబ్బాయి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి మీరు ఒక్కడే ఉన్నారు? ఒక్కడే ఉన్నాను సార్, నేను ఒక్కడే ఉన్నాను. ఇంకో అబ్బాయి అతను వెళ్ళిపోగానే నీకు ఇంకో మనిషిని పిలిపిస్తానని చెప్పాడు సార్. కానీ నాకు ఇంకో మనిషిని వస్తాడు, నేను ఎన్నిసార్లు అడిగినా అతను చెవుల్లోకి వేసుకోలేదు. ఇక ఈయన రాయచూటి హైదరాబాద్ సార్ కూడా ఫోన్ చేశాడు సార్, నా దగ్గర నెంబర్ తీసుకొని ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇంకో మనిషిని పంపిస్తాను, ఈజా పంపించు అని చెప్పని అతనితో చెప్పాడు సార్. అతను నా నెంబర్ ఎందుకు ఇచ్చావని చెప్పి కొట్టడానికి వచ్చాడు నాకు. ఎవరు?
మా కపిల్ నా నెంబర్ ఎందుకు ఇచ్చావు, నా పర్మిషన్ లేదు, నువ్వు ఎందుకు ఇస్తావు, అతను నాకు ఫోన్ చేశాడు, నువ్వు నా నెంబర్ నాకు ఎందుకు ఇచ్చావు అని చెప్పి నన్ను కొట్టడానికి వచ్చాడు సార్. తప్పు అయిపోయిందని కాళ్ళు పట్టుకున్నాను సార్. మళ్ళా ఒక్కసారి ఇతను ఒక 10 రోజుల తర్వాత మళ్ళా వాయిస్ మెసేజ్ పెట్టాడు సార్. విజిటింగ్ కార్డు వాయిస్ మెసేజ్ పెట్టాడు. వీసా పంపించు, ఇంకో మనిషిని పంపిస్తాను, ఆ అబ్బాయి ఒక్కడే ఉన్నాడు అక్కడ అని చెప్పే కొందుకు మళ్ళా గొడవకు వచ్చాడు సార్ అతను. మా కపిల్ మళ్ళా కొట్టడానికి వచ్చాడు. సరే అని చెప్పని నేను నాకు తెలియదు సార్, నాకు తెలీదు, నా వల్ల నేను చెప్పలేదు సార్ బాబా, నేను చెప్పలేదు అతనికి, నేను ఫోన్ చేయమని, నాకు తెలియకనే చేశాడు, నేను ఫోన్ చేసి చెప్తానని చెప్పి మళ్ళీ చెప్పాను సార్. మళ్ళీ ఇతనికి మెసేజ్ పెట్టాను సార్, నువ్వు ఫోన్ చేసినా మెసేజ్ పెట్టినా అతను నన్ను కొట్టడానికి వస్తున్నాడు, తిట్టడానికి వస్తున్నాడు, నాకు ఇలాంటి జగాకి వేసావు, వీడు సైకో ఉన్నట్టున్నాడు, వీడు ఇలాంటి జగాకి నాకు వేసేసావు, నాకు చెప్పింది ఒక పని చేసింది ఒక పని, నేను ఇక్కడ ఉండలేను చేయలేను అని చెప్పాను సార్. పైన 2 రోజులకు ముందే పైన వారానికే చేశాను సార్ నేను ఇతనికి ఫోను. నువ్వు నాకు చెప్పిన పని ఉత్త గొర్రెలు మాత్రమే ఉంటాయి, గడ్డి కోసేసేది అని చెప్పావు, ఇక్కడ చూసే గొర్రెలు ఉన్నాయి, పావురాలు ఉన్నాయి, బాతులు ఉన్నాయి, హంసలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, ఏ చెట్లకు నీళ్లు మోయాలంటే 2 కిలోమీటర్లు మోస్తున్నాను, నా వల్ల కాలేదంటే ఆవిడకంతా నీళ్లు పెట్టుకొని మేత పెట్టుకొని ఉండలేవా అని చెప్పని ఇతను అన్నాడు సార్. ఇప్పుడు ఎంత ఉంటుంది ఆ మొత్తము ఆయన కపిల్ది ఆ ఫామ్ హౌస్, అది ఎంత ఉంటుంది? అది ఫామ్ హౌస్ ఆయన ఎడారిలో ఆక్రమించిన భూమి, అది ఆక్రమించారో కొన్నదో మనకైతే తెలియదు సార్. ఆ మొత్తం ఆయన ఆక్రమించిన 1000 ఎకరాల పైన ఉంటుంది సార్. ఒక 1000 ఎకరాలు 2000 ఎకరాలు తక్కువ ఉండదు. అది మొత్తం చెట్లు పెట్టాడు సార్, కొంచెం చాలా వరకు చెట్లు పెట్టాడు. ఆ చెట్లకు నీళ్లు మోయడము ఈ ఎండకి నాకు టయానికి నేను ఇవన్నీ చేసేసరికి మధ్యాహ్నం 1:30-2 అవుతుంది సార్. అవి పెద్ద ట్యూబ్ లాగా ఉంటాయి సార్. ఒక 10 వీలర్ లారీ ట్యాంకర్ నీళ్ళు పడుతుంది ఒక ట్యూబ్. ఆ ట్యూబ్కి మోటార్ కలెక్షన్ చేస్తారు సార్, మోటార్ కలెక్షన్ ఇస్తారు. అంటే మనం పైపులు డ్రిప్పులకు సపరేట్ ఉంటుంది, ఈ గొర్రెలకి వీటికి ఒక పైపులు సపరేట్ ఉంటుంది సార్. మనము ఈ లైన్ మార్చాలన్నప్పుడు ఈ పైపులు తీసేసి ఈ పైపులు తగిలించాలి, ఈ పైపులు తీసి ఈ పైపు తగిలించాలి. అలాగే మోటార్లు కూడా రిపేర్ అయిపోయినాయి. శ్రీలంక అతను ఉన్నప్పుడే మోటార్లు రిపేర్ అయిపోయినాయి. అతను చెప్పాము అప్పుడు ఇద్దరము కలిసి 150 క్యాన్ల దాకా మోసాం వాటర్. ఇక్కడి నుంచి ట్యూబ్ కాడి నుంచి చెట్లకి ఈ గొర్రెలకి వీటికన్నిటికీ ఒక 150 క్యాన్లు వాటర్ పోసాం రోజు. ఆ మోటార్ 10 రోజులైనా తేలేదు. రిపేర్ చేయించుకోవస్తానని చెప్పితానే ఉన్నాం. మేము చెప్పినా కూడా అతను చెవుల్లోకి వేసుకోకుండా అక్కడే ఉంచాడు మోటార్. పోనీ వెళ్ళేటప్పుడు చెప్దాం అంటే వెళ్ళేటప్పుడు చెప్తే రేపు వస్తా ఇలాగ ఒక 10 రోజులు గడిపేశాడు. మళ్ళీ చిన్న మోటార్ తెచ్చాడు సార్. ఆ చిన్న మోటార్ ఏకదమ్మని మనము 10,000 వోల్టేజ్ జనరేటర్ వేస్తే ఒకసారిగా అది కాలిపోతుంది మోటార్. అంత వోల్టేజ్ శక్తి తట్టుకోలేక మోటార్ కాలిపోతుంది. నేనేం చెప్తాను, చిన్నది తేండి బాబా, ఇది తట్టుకోలేకుండా ఉంది అని చెప్తే కూడా వినిపించుకోలేదు. నేను నీళ్లు మోసి నా వల్ల కాక నేను ఇంకా నాకు సాధ్యపడలేదు. ఎంత చెప్పినా మనిషినన్నా పిలిపించంటే పిలిపివ్వడం లేదు. టయానికి అన్నము చేసుకొని తినేంత శక్తి లేదు. నైట్ మధ్యాహ్నం 1:30-2 అయిపోతుంది. ఇసుక తుఫాన్ వస్తుంది సార్. ఆ టైంలో మనిషి కూడా బయటకు రాలేని పరిస్థితి. ఒక ఏసీ లేదు, ఆ రేకుల చెట్లకి తలుపులు లేవు. వంట రూమ్లోకి కూర్చుంటే పైన రేకులు, ఎండ 57 డిగ్రీలు 60 డిగ్రీలు ఎండ కాస్తుంది సార్. మా కపిలే చూపించాడు, 67 డిగ్రీలు చూపించాడు ఒకరోజు. ఇంత ఎండ ఫ్యాన్ కూడా ఉండదు, ఫ్యాన్ కూడా లేదు సార్. 67 డిగ్రీలు కాస్తుంది. 9 గంటలు 9:30కి పని ముగిచ్చేయండి అంటారు సార్. 9 గంటలకు ఒక్క మనిషి ఎలాగ చేయగలుగుతాడు అన్ని పనులు? అక్కడికి నిద్ర మేలుకొని నేను 3 గంటలకు మెలకు వచ్చేస్తారు నాకు. 3 గంటలు అంటే అక్కడికి ఇండియా టైంకి 2.5 గంట తేడా ఉంటుంది. మావిడికి ఫోన్ చేసామని ఆ టైంలో ఇలాగ చేస్తున్నాడు, నా వల్ల కావట్లేదు, ఇలాగ నాకు నిద్ర చాలట్లేదు, 3 గంటలకు మెలకు వస్తుంది, నేను ఫోన్ చేస్తున్నాను, నువ్వు పనికి వెళ్తున్నావు, అక్కడ 5:30 అయింది టైం, ఇక్కడ 3 అవుతుంది అని చెప్పని 2 సేపు మాట్లాడేసి మా ఆవిడకి పెట్టేసాను సార్. ఒక 2 నిమిషాలు మాట్లాడే టైం అయిపోతుంది నాకు పనికి అనేది మా ఆవిడ. ఇంక సరే అని చెప్పి నేను పెట్టేసి 3 గంటలకు వెళ్తే మధ్యాహ్నం 2-1:30 అయ్యేది సార్.